111వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉన్న సరంజీ గారు చదివి వినిపిస్తారు. దేవుని మహిమకలం కాక అందరికి వందనాలండి. ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన పాఠ్యభాగం కీర్తనలు 111 అధ్యాయం చదువుకుందామండి. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యం మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వస్థమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్వమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నవి. సత్యంతోనూ యథార్థంతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యంగా నించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించే వారందరూ మంచి వివేచన గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. ఈ కొద్ది వాక్యం దేవుడి నుంచి ఆశ్రయించిన కాక. వాక్యం చదివి వినిపించిన చిరంజీవి గారికి నాకు వందనమన్నది తెలియజేస్తున్నాం. రండియు సాలించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన మోకరం